Hello all, welcome to our channel named Cine Premikudu. Today's our topic discussion is Prabhas Anna's next movie Fauzi, directed by Hanu Raghavpudi, produced by Maitri Movie Makers in association with T-Series and music by Vishal Chandrasekhar. ఈరోజు ఈ టాపిక్ మనం పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే 26th అక్టోబర్ రోజు ప్రభాస్ అన్న బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కన్ఫర్మింగ్ ద టైటిల్ ఆఫ్ దిస్ మూవీస్ ఫౌజీ. సో మనకి టైటిల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ ఆధారంగా మనం కొంచెం స్టోరీని డిక్రిప్ట్ చేయడానికి ట్రై చేద్దాం, ఏమై ఉంటుంది స్టోరీ అని చెప్పేసి. ఆ పోస్టర్లో అయితే క్లియర్గా రాస్తారు ఇది 1940s రిలేటెడ్ స్టోరీ అని చెప్పేసి. సో చూసుకుంటే మనకి ఫౌజీ అంటే మీనింగ్ సోల్జర్. ప్రభాస్ అన్న మైట్ బీ ప్లేయింగ్ ది క్యారెక్టర్ ఆఫ్ సోల్జర్ బట్ నాట్ ఫర్ ఇండియన్ ఆర్మీ, మైట్ బీ ఫర్ బ్రిటిష్ ఆర్మీ. సో ఎలా అంటే ప్రభాస్ అన్న బ్రిటిష్ ఆర్మీ కోసం పనిచేస్తూ ఇండియాలో ఉన్న ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో అనేది ఏంటంటే సర్ సుభాష్ చంద్రబోస్ గారికి రిలేటెడ్ అని చెప్పేసి. ఇన్ కేస్ అదే కనుక అవుతే కనుక ప్రాపర్లీ ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది ఇది, దాంట్లో డౌటే లేదు. సో వాళ్ళు ఇంకోటి ఏంటంటే తెలుగులో ఒక డైలాగ్ కూడా రిలీజ్ చేశారు ఏంటంటే కర్ణుడి మీద. ఎలా అంటే పాండవం పక్షాన నిలిచిన కర్ణుడు అని చెప్పేసి. ఎలా అంటే ఒకవేళ కర్ణుడే కనుక పాండవుల పక్షాన నిలిస్తే ఎలా ఉంటుంది కాన్సెప్ట్ తీసుకొని తీస్తున్నారేమో అని చెప్పేసి అయితే సోషల్ మీడియా టాప్ నడుస్తుంది. ఇంకేస్ అదే అవుతాక అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇంకోటి ఒక టాపిక్ కూడా వినపడుతుంది, ఇది ఫ్రాంచైజీలా తీస్తున్నారని చెప్పేసి. ఇన్ కేస్ ఫ్రాంచైజీలా తీస్తే మనకు పార్ట్ 2 రావచ్చు, పార్ట్ 3 కూడా రావచ్చు. ప్రభాస్ అన్న పాత మూవీస్ అన్నీ చూస్తే మనకి రీసెంట్ మూవీస్ అన్నీ పార్ట్ 2 అయితే గ్యారంటీగా ఉంటుంది. అలాగే మనందరికీ తెలుసు అను గారు టెక్నికలీ చాలా స్ట్రాంగ్ మూవీస్ తీస్తారు. తను రీసెంట్గా తీసిన సీతారామం ప్రొడ్యూసర్స్కి మంచి ప్రాఫిట్ తీసుకుని వచ్చింది, తెలుగులో చాలా బాగా ఆడింది. క్రిటిక్స్ కూడా చాలా అంటే చాలా మెచ్చుకున్నారు మూవీని. సో we'll expect for the best movie to be unfolded and we'll wait for this Fauzi to blast in theaters.